టాపిక్ ఏదైనా టార్గెట్ మంత్రి పదవి. తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన లాబీల్లో చిట్ చాట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేబినెట్ లో చోటు గురించి ప్రస్తావిస్తున్నారు. కొందరు డైరెక్ట్ గా మాకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని కామెంట్ చేస్తుంటే, మరికొందరు మంత్రి పదవి లేకపోవడం వల్లే తమ జిల్లాకు అన్యాయం జరుగుతోందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మంత్రి పదవిపై ఆశం కొందరు నేతలకు అసహనాలను కూడా తెప్పిస్తోంది. తెలంగాణలో కేబినెట్ విస్తరణ జరుగుతుందా జరగదా? ఒకవేళ మంత్రివర్గాన్ని విస్తరిస్తే రేవంత్ టీంలో చోటు దొరుకుతుందా దొరకదా? అసెంబ్లీ లాబీల్లో ఏ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసినా ఇదే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్చాట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ తాను కేబినెట్ రేసులో ఉన్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎస్టీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదన్నారు. 15 నెలలుగా ఎస్టీ మంత్రి లేడనే బాధ తమ వాళ్లలో ఉందన్నారు. వచ్చే కేబినెట్ విస్తరణలో కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఎస్టీలకు మంత్రి పదవి ఇవ్వాలన్నారు. డిప్యూటీ స్పీకర్ పదవో మరో పదవో ఇవ్వడం కాదు, మంత్రి పదవే ఇవ్వాలని డిమాండ్ చేశారు బాలునాయక్. కేసీఆర్ కేబినెట్ లో ఎస్టీలకు సముచిత స్థానం దక్కిందన్నారు. కేసీఆర్ అన్యాయం చేయకపోయినా గిరిజనులంతా కాంగ్రెస్కే ఓటేశారన్నారు బాలునాయక్. నిధుల కేటాయింపు విషయంలో రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతోందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి లేకపోవడంపై పెదవి విరిచారు. రంగారెడ్డి జిల్లాకు న్యాయం జరగాలంటే మంత్రి పదవి ఉండాలి అన్నట్లు మాట్లాడారు మల్రెడ్డి రంగారెడ్డి. కరీంనగర్లోనో లేకపోతే అప్పుడున్న మంత్రులున్న జాగాల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా అది జరగొద్దు, ఎందుకంటే ఇక్కడ మంత్రే లేడు, ఎవరు అడిగే పరిస్థితి లేదు. కాబట్టి మా గురించి మాట్లాడకుండా, కబ్జా పెట్టినవి తీయకుండా ఎందుకు కూరుకుంటున్నారని మమ్మల్ని అడుగుతున్నారు అధ్యక్ష. అందుకోసం మీ ద్వారా అడుగుతున్నా, నేను మీరు రివ్యూ చేయండి. ఎవరు ఎక్కడ తీసుకున్నా, ప్రభుత్వ భూములను ఎక్కడ కబ్జాలు చేసినా అన్నిటిని రివ్యూ చేసి ప్రభుత్వానికి ఉంటే ప్రభుత్వం దగ్గర ఉండాలి, లేదా ప్రజలకు పంచిపెట్టాలి. కానీ మధ్యలో ఉండేటువంటి దళారులు తీసుకొని వ్యాపారం, రియల్ ఎస్టేట్ చేసిన వ్యాపారులకు దగ్గర తప్పకుండా తీసుకొని తీరాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇది ఒక పెద్ద ఉద్యమం వస్తుంది అధ్యక్ష. రంగారెడ్డి జిల్లాలో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో చాలా మంది మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అయితే నేతల ఆశలపై మంత్రి కొండా సురేఖ నీళ్లు జల్లారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లో మాట్లాడిన కొండా సురేఖ ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉండదన్నారు. మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లోనే ఉన్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు. సో ప్రభాకర్, ప్రజా సమస్యల కంటే ఎక్కువగా ఎమ్మెల్యేలందరూ ఇప్పుడు ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉంటుందా, ఎప్పుడు మంత్రి అవుదామా, ఇలాంటి టాపిక్సే జరుగుతున్నాయి. అసలు ఎందుకని క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? అసలు ఉంటుందా ఉండదా, ఉంటే ఎప్పుడు ఉంటుంది అన్నది? దానికి సంబంధించిన డిస్కషన్స్ ఏవి కూడా గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే లేవు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా 2-3 దఫాలుగా డినై చేసిన పరిస్థితి ఆ సమాచారానికి సంబంధించి. ఇక నిన్న ఇవాళ అసెంబ్లీ లాబీలో జరిగిన చర్చకు సంబంధించి ఇది చిట్చాట్, కేవలం ఆఫ్ ది రికార్డులో ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు మాత్రమే. బాలునాయక్ చెప్పింది కూడా కేసీఆర్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగకపోయినా కూడా అన్యాయం అయితే జరగలేదు. అప్పుడు ఇద్దరు చందులాలకు కానీ శతావతి రాథోడ్ కానీ ఇద్దరికి కేసీఆర్ ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు కూడా కంప్లీట్గా ఈ ఎలక్షన్స్లో లంబాడాలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు, రేవంత్ రెడ్డి వెంట నడిచారు. కాబట్టి రేవంత్ రెడ్డి న్యాయం చేస్తాడనే నమ్మకంతో ఉన్నాం మేము, నాకు కూడా మంత్రి పదవి వస్తుందనే ఆశతో ఉన్నాను అని చెప్పారు. దాంతోపాటుగా మొత్తం రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉంది కాబట్టి తన నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, అట్లాగే మైదాన ప్రాంత లంబాడాలకు ఎప్పుడు కూడా మంత్రి పదవి దక్కలేదు. సో ఎప్పుడో 1973లో రవీంద్రనాయక్ మంత్రి అయిన తర్వాత తాను మళ్ళీ మంత్రి పదవి ఎవరికి రాలేదు కాబట్టి తనకు వస్తుంది అనే ఆశతో ఉన్నాను, నేను పూర్తిగా రేవంత్ రెడ్డిని నమ్ముకుని ఉన్నాను అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సో మొత్తం మీదుగా అయితే మంత్రివర్గ విస్తరణపై అయితే పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో మంత్రివర్గ విస్తరణ ఉండదు అని అటు మంత్రులు కొంతమంది చెప్తున్నారు, కొంతమంది మంత్రులేమో సూచయప్రాయంగా ఉంటుందేమో, అది ఎప్పుడు ఉంటుందో చెప్పలేమనేది అయితే చెప్తున్నారు. రైట్ ప్రభాకర్.